పవన్ కళ్యాణ్ ర్యాండమ్గా మాత్రమే కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్రెసెన్స్ కొద్దిగా తక్కువగానే అనిపిస్తుంది, కానీ ఉన్నంతసేపు తాండవం ఆడాడు. మూవీ స్టార్ట్స్ వెల్, ఒక డీసెంట్ ఫైట్తో వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రో కూల్ అని చెప్పాలి, బ్లడ్ బాత్ సృష్టించాడంతే ఇంట్రోలో. అలా ఇంట్రో అయిపోయిన తర్వాత కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కి సరిపోతుంది అనిపించింది నాకైతే. స్టోరీ పెద్దగా ఉండటం వల్ల ఆ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కి ఎక్కువ టైం తీసుకున్నారు అనిపించింది. అలా ఎందుకు జరగాల్సి వచ్చిందనే రీజన్స్ని ఎక్కువ చూపించారు. అండ్ ఇక్కడ కొద్దిగా స్టోరీ రివీల్ చేయాలని అనుకుంటున్నాను. ఒక పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్ గురించి ఇద్దరు డాన్స్ కొట్టుకుంటూ ఉంటారు. ఒక అతను మంచి వైపు ఉంటే ఇంకో అతను చెడు వైపు ఉంటాడు. ఈ మంచి వైపు పవన్ కళ్యాణ్ నిలబడతాడు. అలా ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ గా సరిపోతుంది. ఈ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ చేయటం, క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేయటం, మూవీలోకి మనం ఇన్వాల్వ్ చేయటం, ఇలా దీనికి ఎక్కువ టైం తీసుకున్నారని చెప్పాలి సుజిత్. అలా ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గురించి చూపిస్తూ, అలా ఈ స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తూ అలా తీసుకెళ్లిపోతూ ఉంటారు. మూవీకి కావాల్సిన ఇంటర్వెల్ బ్యాంగ్ ని ముందు నుంచే సెట్ చేసి పెట్టుకున్నారు. మనం చూసే ప్రతి సీన్ ఇంటర్వెల్ కి లింక్ అయ్యేలాగా ప్లాన్ చేసి, ఇంటర్వెల్ అయితే అరాచకం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తాండవం ఆడాడు అంతే, విలయ తాండవం ఆడినట్టే బీభత్సమైన ఫైట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రం. అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన స్టఫ్ అంతా ఫస్ట్ హాఫ్లో ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంటుంది.